సుప్రీంకోర్టు రీసెంట్‌గా ఇచ్చిన షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో మీ స్టాండ్ ఏంటి? సబ్‌స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, ఏం అడగట్లా. నాకు మా టీమ్‌కి కొండంత బలం గుర్తుపెట్టుకోండి మీరిచ్చే కామెంటు. దెబ్బకి తెలియాలి సుప్రీంకోర్టుకి జనం ఏమనుకుంటున్నారనేది. 500 కామెంట్ల టార్గెట్. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్‌ని ఐ సపోర్ట్, ఐ డోంట్ సపోర్ట్ ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. షెడ్యూల్ కులాల విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఏం చెప్పింది, ఏంటి, దానికి సంబంధించి ఇతరత్ర అంశాల్ని ఏం మెన్షన్ చేసింది అనేది చూద్దాం. అత్యంత కీలకమైనటువంటి తీర్పును రీసెంట్గా సుప్రీంకోర్టు వెలువరించినట్లయింది. ఈ తీర్పు ప్రధానంగా మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఎస్సీ హోదా మీద స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు అనేవి కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినటువంటి షెడ్యూల్ కులాల వారికి మాత్రమే పరిమితం చేయబడ్డాయనేది క్లియర్గా స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారినప్పుడు ఆయా మతాల్లో అధికారికంగా కుల వ్యవస్థ లేదు అనే కారణంతో వారు ఎస్సీ హోదాని కోల్పోతారు అనేసి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు తెలిపింది. ఇది కేవలం రిజర్వేషన్లకే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వచ్చేటువంటి రక్షణకి కూడా కోర్టు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. సో మత మార్పిడి చట్టబద్ధమైనటువంటి అంశాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక కేసుని చెక్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చర్చల్లో పాస్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి తన మీద జరిగినటువంటి గొడవకు సంబంధించి అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా దాన్ని కోర్టు కొట్టేసింది. సో సదరు వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించి పాస్టర్గా సేవలు అందిస్తున్నందున అతను ఇక మీదట ఎస్సీ హోదాకి ఏమాత్రం కూడా అర్హుడు కాదు అని న్యాయస్థానం అభిప్రాయపడింది. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ఆ వ్యక్తి మీద జరిగేటువంటి దాడులు, అవమానాల విషయంలో సాధారణ చట్టాల కింద మాత్రమే కేసులు నమోదు చేయొచ్చు తప్ప ప్రత్యేక అట్రాసిటీ చట్టం అనేది దీనికి వర్తించదు అని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా తిరిగి తమ పాత మతంలోకి మారినట్టుగా బలమైనటువంటి న్యూస్ ఉంటే తప్ప ఇది అవకాశం కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలామంది కొంతమంది ఎస్సీలుగా ఉంటూనే క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నటువంటి వాదనలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. అయితే వీళ్ళు అధికారికంగా హిందువులుగా చలామణి అవుతూ రిజర్వేషన్లు అలాగే ఇతర ప్రభుత్వ ఫలాల్ని పొందుతున్నారనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆచరణలో మాత్రం చర్చలకు వెళ్ళడం, క్రైస్తవ పద్ధతుల్లో వివాహాలు చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనివల్ల అసలైనటువంటి హిందూ ఎస్సీలకు అందాల్సినటువంటి అవకాశాలు వీళ్ళు తనుకుపోతున్నారనేటువంటి ప్రధాన ఆరోపణగా ఉంది. ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎస్సీగా ఉన్నాడు, అతని మీద హిందువుగా ఉన్నాడా ఎటు ఉన్నాడో పక్కన పెడితే ఒక వ్యక్తి ఎస్సీగా ఉన్నప్పుడు అతని మీద ఎందుకు రక్షణకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అసలు చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు? అట్లాగే వాళ్ళకి ఎందుకు స్కీమ్స్ ఇస్తారు? బేసిక్గా ఎస్సీ ఎస్టీలని పైన ఉన్నటువంటి అనేక రకాల అప్పర్ క్యాస్ట్లు వాళ్ళని తొక్కేస్తాయి కాబట్టి, వాళ్ళని చాలా దారుణంగా అణిచివేసాయి కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వడం కోసం స్కీమ్స్ అని, రిజర్వేషన్ అని, దాంతోపాటు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అప్పర్ క్యాస్ట్ నుంచి వాళ్ళకి హాని ఉందని, అనేక రకాల దాడుల్లో నువ్వు తక్కువ కులం వాడివి కాబట్టి నీ మీద దాడి చేస్తావు, నువ్వు నా ముందు తలదించుకుని ఉండాలి, లేదంటే నీ మీద దాడి చేస్తావు అని జరిగినటువంటి దాడులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చింది, దానికి సంబంధించిన చట్టం వచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఎస్సీ ఎస్టీ వ్యక్తి సిక్కుగా మారినా, ఇస్లాంగా మారినా, క్రిస్టియానిటీగా మారినా ఆ వ్యక్తిని ఆ ప్రాంతంలో కానీ అనేక ప్రాంతాల్లో కానీ ఆ తక్కువ జాతి వ్యక్తిగానే చూస్తుంటారు కదా అప్పటికీ కూడా అనేది నా క్వశ్చన్. అతను చర్చిలో పాస్టర్, లేకపోతే మౌలానాగానో లేకపోతే చేస్తున్నాడు, ఏదో వేరే మతం మారాడు, మతం మారచ్చు, వీటి గురించి నేను మాట్లాడట్లా, మారినప్పుడు కూడా అతని మీద ఉన్నటువంటి అప్రెషన్ ఒక్కసారిగా అమ్మో వీడు క్రిస్టియానిటీకి మారిపోయాడు, అమ్మో క్రిస్టియన్స్ మనం ఏమో అనకూడదు అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ క్రియేట్ అవ్వదు కదా. అప్పటికీ కూడా ఆ వ్యక్తిని అణచివేసేటువంటి మెంటాలిటీలోనే చూస్తారు కాబట్టి అప్పర్ క్యాస్ట్ పీపుల్ దాన్ని వేరే మతాలకు వెళ్ళిన ఫెయిత్ వేరు, ఒక దేవుణ్ణి నమ్మటం వేరు, అణగారిన వర్గాల్లో బతకడం వేరు. సో ఇది రెండు డిఫరెంట్ టాపిక్స్ని సుప్రీంకోర్టు బేసిక్ థింగ్ని డీల్ చేయలేకపోవడం చాలా బాధాకరం. సరే చట్టంలో అట్లా ఉంది అనుకుంటే కనుక చట్టాన్ని మార్పు చేయండి అని ఒక గైడ్ లైన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవ్వలేకపోవడం అన్నిటికంటే బాధాకరం అని నాకైతే అనిపించింది. ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన అతనికి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి లబ్ధి, రిజర్వేషను, అతనికి రక్షణ ఇవి కల్పించకూడదు అంటే దాన్ని అసలు వాటిని ఏ ప్రామాణికంగా తీసుకొచ్చి అక్కడ పెట్టారనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. ఏ ప్రామాణికంగా పెట్టారు అంటే, అణగారిన వర్గాలని పైన ఉన్నటువంటి ధనిక వర్గాలు
అప్పర్ క్యాస్ట్‌లో ప్రివిలేజ్డ్ క్యాస్ట్‌లు అన్నీ తొక్కేసాయి కాబట్టి అక్కడ పెట్టారు. సో, అతను క్రిస్టియన్‌గా మారిపోయినంత మాత్రాన, ముస్లింగా మారిపోయినంత మాత్రాన, అమ్మో! ఇతను ముస్లిము మేము ఇతను తక్కువ చేసి చూడకూడదు అనేటువంటి మెంటాలిటీ వీళ్ళకుండదు. జీవితాంతం జాతిగానే చూడడం స్టార్ట్ చేస్తారు. నిజంగా అట్లా మారిపోతే కనక, అట్లా మారిపోతే వాళ్ళ మీద దాడులు జరగట్లేదు. లేతే వాళ్ళకి ఆర్థిక స్వావలంబన బ్రహ్మాండంగా వచ్చి ఏ క్రిస్టియన్ దళితుడురా బాగుపడిపోయాడు మారిపోయిన తర్వాత? ఏ ముస్లిం దళితుడు మారిపోయాడు బాగుపడిపోయాడు మారిపోయిన తర్వాత? ఈ పాస్టర్ గాళ్ళు కట్టుకుంటారేమో తప్ప ఇల్లు, మౌలాలు కట్టుకుంటారేమో తప్ప ఇల్లు, పూజారులు పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టుకుంటారేమో తప్ప ఇల్లు, కింద ఉన్నటువంటి మనకందరికీ, మనలోనూ దళితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ అదే ఇల్లు, అదే జీవితం, అదే దారుణం, అదే అణగారిన వర్గాల్లో బతకాల్సి వస్తున్నటువంటి ఈ దేశంలో ఒక రిలీజియన్ని బేస్ చేసుకుని ఇట్లాంటి తీర్పు ఇవ్వడం అనేది, అది కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది, ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ఇవ్వడం అనేది అత్యంత మూర్ఖత్వం అని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది? కామెంట్ చేయండి.